ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహణ షేక్ రంజాన్ రమేష్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై గోమాత. అన్నదాత సుఖీభవ, రైతే దేవో భవ. జై గోమాత. సభకు నమస్కారం. మీ అందరి ఆశీర్వచనాలు నాకు కావాలి. అందుకే ముందుగానే సభకు ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతమంది రైతు సోదరులని ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం, ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి రావడము. దీనికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే, ఇది నేను జనవరి 15th నుంచి ప్లాన్ చేసుకున్నాను. ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. సెకండ్ ప్రోగ్రాం 25th అనుకున్నాను, అది క్యాన్సిల్ అయింది. తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి 1st తారీఖుకి ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ఇలా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, నేను 1995-96లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి కావలసిన ఆ రోజున నాకు ఈ ప్రకృతి వ్యవసాయము, ప్రకృతి విషయము, దీని గురించి నేను ఒక పార్వతీపురం ఏజెన్సీలో నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఆదివాసీ ఏరియా, అక్కడ గురుభ్యో నమః అన్నానని అనకూడదు. ఈ సభలో ప్రప్రథమంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి నా నాలుక మీద ఓంకారం అనే అక్షర బీజాన్ని రాసించిన తెలియని వాల్మీకి నాకు ఒక గురువు ఉన్నారు. ఆయన పాదాలకి పాదాభివందనం. మన విజయ్ కుమార్ గారు ఆ రోజున పార్వతీపురం ఏజెన్సీలో విజయనగరం జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా ఉండేవారు. గిరిజన ప్రాంతాల్లో కానీ ఐటీడీఏ మీటింగ్లు ఎక్కడున్నా కూడా నేను వెళ్ళేవాడిని. ఏ ఆఫీసర్ వచ్చి మీటింగ్ పెట్టినా వ్యవసాయం గురించి నేను వెళ్ళేవాడిని. నేను ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా మా నాన్నోళ్ళతోటి ఐటీసీ కంపెనీలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ విజయ్ కుమార్ గారు అక్కడ చెప్తున్న వ్యవసాయం గురించి, ఆదివాసులకి నేర్పుతున్న పద్ధతుల గురించి తెలుసుకున్నాను. సోమశిల రిజర్వాయర్ మనకి ఎంత ముఖ్యమో, అక్కడ పార్వతీపురం పక్కన చిన్నమరికి పెద్దమరికి అని ఒక ఊరు ఉంది. ఆ రెండింటికి పైన ఆనకట్ట ఉంది. పెద్ద రిజర్వాయర్ కట్టారు 3 కొండలకు కలిపి. ఆ రిజర్వాయర్కి సార్ చేతుల దగ్గర జరిగిన విషయం అది. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నేను పాల్గొంటే అక్కడ ఒక వ్యవసాయం గురించి చెప్పారు. వ్యవసాయం చేసే పద్ధతులు ఇప్పుడు చెప్పారు కదా, ఆ బ్రదర్ వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు చెప్పారు కదా, భూమి కనిపించకుండా అన్ని రకాల అంతర పంటలు, ముఖ్యమైన ప్రధాన పంటలు అంతర పంటలు ఎప్పుడైతే రైతు వేసుకొని పండిస్తుంటాడో ఆ భూమిలో మనకి కావలసిన ఎక్కువ పోషకాలు దొరుకుతాయి, భూమికి కావలసిన సూక్ష్మ పోషకాలు దొరుకుతాయి అని చెప్పారు. అదే కాకుండా ఆ రోజున నాకు నచ్చింది ఏంటంటే, నేను వంగ తోట వేస్తున్నా 1 ఎకరం. అప్పుడు ఆ వంగ తోటకి తలనత్త పురుగు ఎక్కువగా ఉండేది. కానీ ఆ రోజుల్లో డెమక్రాన్ అనే ఒక కొత్త రకం మందు ఉండేది, పాత మందు అది. ఆ మందు వాడితే కాయలో ఉన్న పురుగు కానీ, మొక్క కాండము లోపల ఉన్న ఇన్నర్గా ఉన్న పురుగు కూడా చచ్చిపోయేది. అలాంటి పురుగు మనిషికి ఎంత డేంజర్గా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ మందు కానీ దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఆ మందు వాడకుండా దానికి ప్రత్యామ్నాయంగా 5 రకాల కట్టె కర్రల బూడిద ఆదివాసులు పడుకునేటప్పుడు మంచెల కింద మంట పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళకి ఏ కర్ర దొరికితే ఆ కర్ర తీసుకొచ్చి కాలుస్తారు. అటువంటి బూడిదని ఈ విధంగా వాడుకొని ఈ విధంగా దీన్ని మీరు పండించుకోగలిగితే ఎంత దిగుబడి వస్తుందన్నారు. ఆ పంట నేనే చేశా ఫస్ట్. నాకు అనుభవం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 5 రూపాయలకి వంకాయ కేజీ అమ్మాను రాయగడ మార్కెట్లో. ₹1.5 అదే మార్కెట్లో కేజీ వంకాయ అమ్మాను. ఆ కాయ 370 కేజీలు, 370 క్వింటాలు పండింది 1 ఎకరానికి వంకాయ. ఆ రోజుల్లో పురుగు మందు కొట్టకుండా, వితౌట్ పురుగు మందు. అప్పటి నుంచి ఆయనే నా గురువు అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నవ్వుతున్నాను, నమ్ముకుంటున్నాను, చేస్తూనే ఉన్నాను. ఇదే విషయాన్ని బోరాడ శ్రీని గారితో చీపురుపల్లిలో నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఈ మధ్య మేమిద్దరం కలిసిన కాడి నుంచి కానీ ఎన్నోసార్లు చెప్పాను, మన టీంలో ఇలా ఉండాలి, మన టీంలో. అప్పుడు నాకు ఒక రామ్మోహన్ రెడ్డి గారు అని మన ఈ పర్చూరికి ఏవోగా చేసి అటు వెళ్ళారు, ఇంకొక మండలానికి వెళ్ళారు, కోర్చపాడు మండలానికి. ఆ సార్కు కూడా తెలుసు. ఆ సార్ దగ్గర నేను నేర్చుకున్నాను అనే విషయం కూడాను. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ సార్ చూసింది లేదు. ఆయన మీటింగ్ నేను వినడమే తెలుసు, నాకు ఆయనకు కూడా తెలియదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని సార్కి అని చెప్పి నేను ఎక్కడైనా ఎవరితోటైనా కూడా చెప్పుకుంటాను. కానీ
ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఆదివాసీ ఏరియాలో వచ్చింది. మన పూర్వీకులు చేశారేమో, కానీ నా పూర్వీకులు కాదు, మా తాత పూర్వీకులు చేశారు. నా పూర్వీకులు ఎవరు చేయలేదు. నా పుట్టుబుద్ధి ఎరిగిన తర్వాత రోగర్ ఉంది, మోనోక్రోటోపాస్ ఉంది, ఆర్తిన్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి మందులు. ఇవన్నీ వాడుతూనే వచ్చారు. ఈ 55 సంవత్సరాల సర్వీసులో ఎన్నో రకాల కెమికల్స్ వాడి భూమిని కలుషితం అయిపోయింది. ఇప్పుడు మనం మార్చాలంటే మనం ఎంత చిలకట్టు బిగిచ్చి కట్టినా కూడా భూమి మారదు. భూమి మారాలి అనంటే 3 సంవత్సరాలు కొర్ను ఉంచాలి. కొర్ను ఉంచితే రైతు పరిస్థితి అధోగతి పాలవుతుంది. కానీ దీన్ని మార్చడానికి పెద్దల మాట శిరోధార్యం అంటారు. పెద్దలు చెప్పిన ప్రతి వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. మన వయసులో ఏం సాధించాము, మనం ఏం సాధించాలనుకొని భూమి మీదకి వచ్చాము, గురువు చెప్పింది ఏంది, మనం నేర్చుకుంది ఏంది, మనం చేసేది ఏంది, మన బిడ్డలకు మనం ఇస్తుంది ఏంది, రేపొద్దున వాళ్ళ తరానికి మనం ఆస్తిస్తున్నామా, పురుగు మందులు కొట్టి భూమిలో ఉన్న కార్బన్ శాతాన్ని పోగొట్టి ఊరిక ఇసుకబారిన భూమిని మన బిడ్డలకు ఇస్తున్నామా, మన తాతలు మనకేమి ఇచ్చారు, మన బిడ్డలకు మనం ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచించుకుంటా పోతే నాకు సెంటు పొలం లేదు. కానీ నేను ఆలోచించా, కవులకైనా మంచి పొలం తీసుకొని ఒక 5 సంవత్సరాల పాటు ఆ పొలంలో నిలబడి చేద్దాము అనే ఉద్దేశం మీద మా నాన్నని తీసుకెళ్ళి అడ్డూరు వలసలో చీకటి పరిశ్రమ నాయుడు గారు అని ఒక మాజీ ఎంపీ గారు ఉండేవారు పార్వతీపురంలో. ఆయన పొలం తీసుకొని మా నాన్న, మా పెదనాన్న, మా చిన్నాన్న 3 తండ్రులను అక్కడ పెట్టి వ్యవసాయం చేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం ఈ రోజుకి. వారు 3 ఒక్కనే ఉన్నారు. మా చిన్నాన్న, 2 నాన్నలు, మా పెదనాన్న వెళ్ళిపోయారు, మా నాన్న వెళ్ళిపోయారు, మా చిన్నాన్నే ఉన్నారు. ఆయన కూడా ఇదంతా వదిలేసి ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి బతుకుతున్నారు. కానీ అప్పుడు నేను నేర్చుకున్న పాఠం అనేది ఎప్పటికీ వదలకుండా 10 మందికి ఉపయోగపడాలి అని, 10 మంది కోసం నేను బ్రతకాలి, నా బిడ్డల కోసం నేను బ్రతకాలి, నా బిడ్డలకి మంచి ఆహారాన్ని అందించాలి. నాకు మంచి ఆహారం కావాలంటే నాకు భూమి లేదు, నాకు చేసే సత్వం లేదు. కాబట్టి చేసిన రైతుని పట్టుకోవాలి, ఆ రైతు చేత చేయించాలి, ఆ రైతు దగ్గర నుంచి ఫలసాదాయాన్ని నేను తినాలి, ఆ దినుసు నేను కొనుక్కోవాలి, 10 మందికి పెట్టాలని ఉద్దేశం మీద ఇలాగా ప్రకృతి వ్యవసాయ రైతుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని డెవలప్మెంట్గా ప్రేరేపిస్తూ వాళ్ళు పండిన పంటల్ని మార్కెటింగ్ చేయిస్తూ వారికి అప్పగింతలు చేసుకుంటూ వస్తూ నా కథని కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చాను. ఇలాంటి ప్రోగ్రాంకి మనం గురువుగారిని పిలిచాను. ఆయన మనసా వాచా కర్మణ ఏది కాదు అనకుండా నేను వస్తున్నాను, నువ్వు ప్రోగ్రాం చేసుకొని నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ఆశీర్వాద బలమే ఈ ప్రోగ్రాంకి ఎంత జయం కలిగించింది. మరొకసారి పాదాభివందనం చెప్పుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా, మనకి గురువులు ఉన్నారు, అక్షరాభ్యాసం చేసిన వారు, వారిని కూడా విస్మరించకూడదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి వ్యవసాయము అనే దాన్ని మాత్రం ఎప్పుడు విస్మరించకండి. మన బిడ్డలకి మన ఇంటి దగ్గర ఒక్క చెట్టైనా నాటాలి. ఆ చెట్టు నుంచి వచ్చిన పుష్కలమైన పంటని, క్రిమి సంహారాలు, పురుగు మందులు ఏమి వాడనటువంటివి ఆ పంటని తీసి ఒక్కసారి మీరు తిని చూడండి. మీ నోట్లో లాలాజలం ఇంకా ఎంత ఉప్పుకుతుందో, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో తిన్న తర్వాత మీకే తెలుస్తుంది. అందుకోసం చేయాలి. పద్దాకులు హాస్పిటల్కి వెళ్ళొద్దు, హాస్పిటల్లో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేనైతే 100% నమ్మాను. 95 కేజీలు ఉన్న మనిషిని పుష్కలంగా ఈ రకంగా ఉన్నాను, పూర్తిగా తగ్గాను. నా గ్రామంలో ఆదిపూట్లో చాలామందికి తెలుసు, నాది ఇక్కడే ఆదిపూడి. నేను ఎక్కడో పార్వతీపురంలో ఉద్యోగం చేశా. 1989 నుంచి స్టార్ట్ చేసి నా జీవితాన్ని ఇప్పుడు పెనుగంచిప్రోలుకి వచ్చి 2013 నుంచి ఇప్పటిదాకా పెనుగంచిప్రోలులో వ్యవసాయం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఐటీసీ కంపెనీలో పురుగు మందులు నిషేధించి సూచించబడినటువంటి పురుగు మందులను వాడుతూ మిరప పండించడము, ఆ పండిన పంటని ఐటీసీ కంపెనీకి కొని పంపించడము, ఇది నేను చేసే ఉద్యోగము. అందులో నాకు సాటిస్ఫై అనిపించినా అది బ్రతుకు తెరువుకే అనిపించింది. కానీ జీవితం కోసం, ఈ భాండాగారాన్ని బాగు చేసుకోవడం కోసం నాకు అనిపించలేదు. అప్పుడు అనిపించింది, నాకేమనిపించిందంటే నేను ప్రకృతి వ్యవసాయం చేయాలి, నా గురువు నేర్పిన విద్య ఉన్నది కదా, నేను ఎందుకు వదులుకోవాలి, అక్కడి నుంచి వచ్చినా కూడా వదలకుండా దాన్ని ఇప్పటికీ ఎన్నో డైరీలు రాసుకున్నాను, ఎన్నో పుస్తకాలు రాసుకున్నాను. గోమాత గురించి నేను 14 పేజీల పుస్తకాన్ని కూడా రాశాను. ఆవు పాలల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఆవు పెరుగులో ఎన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, ఆవు నెయ్యిలో ఎన్ని మిరాకిల్గా మెడిసిన్ వాల్యుబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆవు గురించి. ఆవు రైతుకి ఎంత చుట్టము, అమ్మ చుట్టమా, ఆవు చుట్టమా? అమ్మ మనల్ని 9 నెలలు మోసింది, 12 నెలలు పెంచింది, లేకపోతే 12 సంవత్సరాలు పెంచిద్ది, పెళ్లి చేస్తుంది, పక్కన పెట్టేస్తుంది. కానీ ఆవు
తను పాలిస్తుంది, నువ్వు బ్రతికినంతకాలం పాలు తాగమంటుంది. తను బిడ్డనిస్తుంది, తను సంతానాన్ని ఇస్తుంది, తను సంతానము, తను బిడ్డ సంతానం మొత్తం కూడా నీకు ఊడిగం చేసి నిన్ను పెద్ద కాపుని చేస్తుంది. చెయ్యట్లేదా ఏ ఆవు కూడా మీకు? ఆవులు పెంచిన రైతులు మీలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్ అమ్మా. చూడండి, ఇంతమంది ఆవుని పెంచుతున్నారే, ఆవు గురించి సూక్ష్మంగా ఒక్క విషయం తెలిసిందా? ప్రతిరోజు బాడీ ఇక వేసుకొని చొక్కా ఇప్పేసి ఆవు దగ్గరికి వెళ్ళండి. మీ శరీరం మీద ఎక్కడ ఆవు నాకినా కూడా మీ శరీరంలో రోగాలన్నీ మటామయమైపోతాయి. నేను ఇది అనుభవించిన శిక్ష, ఇది నేను అనుభవించాను, ఇది నాకు తెలుసు. నా కష్టం నా కుటుంబానికి తెలుసు, నా ఊళ్ళో కూడా తెలుసు. నేను పడే బాధలు అన్నిట్లో కూడా నాకు ఆవే సాక్ష్యంగా ఉండేది. అందుకే ఆవు మీద ఒక పుస్తకం కూడా రాశాను. జేడి లక్ష్మీనారాయణ గారి చేత మహబూబాబాద్లో గురువుగారు వెంకటరామరెడ్డి గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కూడా చేయించారు. అక్కడ పెద్ద మీటింగ్ అయితే ఆ మీటింగ్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయించారు. ఇప్పటికి ఆ పుస్తకం ఇంకా ప్రింట్ చేసుకోవడానికి నోసుకోలే. ఇంకా ఎంత ఉందో ఆ చరిత్ర రాయాలనేది ఒక కుతూహలం కూడా నాకుంది. ఎన్నో ల్యాబుల్లో నుంచి సంపాదించాను ఆ మెడిసిన్స్, ఆ ఆవు పాలల్లో ఉన్న విశిష్టత కానీ, అసలు ఆవుని ఎందుకు పెంచుకోవాలి, ఆవు వల్ల రైతుకు వచ్చిన ఉపయోగం ఏంది, రైతుకి జీవిత చరిత్ర ఎక్కడుంది. 100 ఎకరాలు వ్యవసాయం చేస్తే లేదండి సంతోషం. ఒక ఆవును మేపితే మాత్రం 100% కుటుంబం మొత్తం సంతోషంగా జీవిస్తారండి. వితౌట్ మెడికల్, వితౌట్ హాస్పిటల్స్ ఏం అవసరం లేదు, హ్యాపీగా బ్రతకొచ్చు. ఎందుకంటే కాలచక్రం మనిషి చుట్టూతా ఎలాగుందో ఆవు జీవిత చరిత్ర, ఆవు తాలూకా పంచామృతాలు ఆ మనిషి జీవితం చుట్టూతో ఉన్నాయి. కావాలంటే పరీక్ష చేసుకోండి. తినడానికి తిండి, బ్రతకడానికి వ్యాపారానికి పేడామూత్రం, అంతేకాదు దాని సంతతి, నెలకు వచ్చేసరికి, సంవత్సరం వచ్చేసరికి ఆదాయము, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. నేను అందులో గ్రహించాను. వాటన్నిటి గురించి ఒక రైతు గురించి పుస్తకం కూడా రాశాను. మీ అందరూ కూడాను ఇలాంటి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం కాదు, ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, ఒక్క ఆవును మేపడం మాత్రం మర్చిపోబక్కండి. వీడేంటయ్యా ఒక ముస్లిం అయ్యుండి ఆవును మేపమని చెప్తున్నాడు అని మాత్రం ఆలోచించకండి. దయచేసి ఈ వాక్యాన్ని మాత్రం మనసులో కూడా రానీకండి. కారణం ఏంటంటే ఆవు అమ్మతో సమానం అన్నారు, కానీ అమ్మ కంటే గొప్పది ఆవు. ఆవు జీవితము అనన్యము. ఆవు జీవితంలో మనం ఒక ఆవ గింజ. కానీ ఆవును గురించి తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. మీరు యూరియా వేయక్కర్లేదు, డిఏపి వేయక్కర్లేదు, ఏ పురుగు మందులు కొట్టక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. మీరు చెయ్యాల్సిందల్లా కూడాను ఆవు గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ పేడా మూత్రం తీసుకెళ్ళి మన పొలంలో చల్లుకుంటే చాలు. అది పాలిస్తుంది, పెరుగు అవుతుంది, పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది, మజ్జిగను తీసుకెళ్ళి మనం ఏదో ఒకటి తయారు చేసుకోవచ్చు. దాని నుండి వెంచిన వెన్న ఉంది, వెన్నను చిలికిస్తే నెయ్యి అవుతుంది. ఆ నెయ్యిని తీసుకుంటే గుండెల్లో కఫం వస్తుంది. చిన్న చిట్కా చెప్తా వినండి. గుండెల్లో కఫం వచ్చింది, టీబీ పేషెంట్ ఉన్నాడు మన ఇళ్ళ పక్కన ఎవరన్నా కానీ, ఎముకల్లో కూడాను కఫం పేరుకుపోయి ఉంటుంది. ఆవు నెయ్యి ఉన్నది కదా, కాగబెట్టిన నెయ్యి చిన్న డ్రాప్ తీసుకొని, ఇది ముక్కు కదా, ముక్కేగా, ఈ ముక్కుకు నాళాలు ఎక్కడుంటాయి చెప్పండి? ఈ ముక్కుకు నాళాలు ఏంటి? ఇక్కడ నడతారు చూసారా, ఇక్కడ చెయ్యి పెట్టండి అందరూ. ఇక్కడ మెత్తడ నాళం దొరికిద్ది, ఇక్కడ దాని మీద ఇంత డ్రాప్ వేయండి అనండి, ఇక్కడికి వస్తుంది స్టార్టింగ్. ఇక్కడి నుంచి నీ బ్రెయిన్ క్లీన్ అవ్వడం మొదలవుతుంది. ఇక్కడి నుంచి అరికాల దాకా స్టార్ట్ అవుతుంది రక్తశుద్ధి. మనిషి శరీరంలో లేని రోగమున్నా ఉన్న రోగమున్నా ఏది కనపడదు. మీ దగ్గర టీబీ ఉందని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టీబీ ఎలాగొస్తుంది? ఇస్నాఫిలియా ఎందుకు వస్తుంది? నెమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? తినే తిండి ఎక్కడి నుంచి వచ్చింది? గాలి వాతావరణంలో పండిన పంట. ఆ పంట ఎక్కడిది? విషపూరితమైన పంట, మనం పండించింది. ఇన్ని రకాలు ఒక అన్నం తింటంటే ఇన్ని రకాలైనటువంటి క్రిమికీటకాలు కానీ ఔషధాలు కానీ ఇవన్నీ మన అంట పడతంటే మనకు రోగాలు రాబోతే ఏమొస్తాయి? వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటే ఒక ఆవు చుక్క నెయ్యి పనికి వస్తుంది. ఆవు నెయ్యి ఒక్క చుక్క చాలు. కరోనాను కూడా కంట్రోల్ చేసింది ఆ ఆవు నెయ్యి. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీరు పండించిన పంట మీరు తిన్నది కాకుండా ఎంతోమంది రైతు సోదరులకు పెట్టాము. ఇదొకటి గుర్తుంచుకోండి. మరొక సభలో ఇలాగే మీతో కలుస్తాను.
సహాయ సహకారాలు అందించినటువంటి నాకు ఈ సభ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ పదే పదే పాదాభివందనం చేస్తున్నాను. మరొక విధంగా ఫీల్ అవ్వకండి. ఇది మాత్రం ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇలాంటి సభలు ఇంకైనా ఎన్నైనా జరపాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతు 10 మందికి తెలియపరచాలి. నా ఉద్దేశం అది. మనం మారుమూల గ్రామాల్లో ఉంటే అవ్వదు. మనం పెద్ద రైతులం కాదు అందరికీ తెలుసుకోవడానికి. మనం పండించిన పంట అమ్ముకోవాలంటే 10 మంది కస్టమర్స్కి తెలియాలి, 10 మంది రైతులకి తెలియాలంటే మీరొక్కరు వెళ్ళి పోరాడితే అవ్వదు. అందుకే నేను మీ అందరినీ తీసుకొచ్చి ఇలాంటి సభలో పెట్టి ఇలాంటి పెద్దవారి మధ్యలోకి తీసుకొస్తున్నానంటే మీరు అది గమనించుకొని ప్రతి రైతు సోదరుడు కూడాను ఆహ్వానానికి పిలిచినప్పుడు రాకుండా ఉండడం మానుకోండి. ఎక్కడికైనా అడవిలోకైనా సరే వెళ్ళాలి. ఇటువంటి ప్రోగ్రాం జరుగుతుంది అనంటే పిలవకపోయినా వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ముందుకు కదిలొస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి 2-3 వాక్యాలు చెప్పండి, గట్టిగా చెప్పండి నేను చెప్పిన మాటని. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. సభకు వందనం. థ్యాంక్ యూ రమేష్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.